హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ పావని ఆర్ వ్లాగ్స్. ఈరోజు మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి దోశలు ఎలా వేసుకోవాలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా పెనాన్ని అయితే చాలా హీట్ చేయాలి. హీట్ చేయడం వల్ల దోశ అనేది చాలా క్రిస్పీగా ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. ముందుగా నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. దోశ చాలా హీట్గా పెనం ఉండటం వల్ల ఎంత తొందరగా దోశ అనేది ఫ్రై అయిపోయిందో ఒకసారి చూడండి. మళ్ళీ ఒకసారి ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. స్టవ్ని అయితే బాగా హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. హీట్ చేసుకొని అలా గట్టితో తొందరగా తిప్పడం వల్ల దోశ అనేది చాలా పెద్దగా వస్తుంది, అలాగే పలుచుగా అవుతుంది ఫ్రెండ్స్. కొందరు వేసాక తొందరగా దోశని అనేది రౌండ్ ఆఫ్ చేయకపోవడం వల్ల దోశ అనేది చాలా మందంగా వస్తుంది. నేను చేసే విధంగా ఒకసారి చేసి చూడండి. చాలా ఫాస్ట్గా చేయండి ఫ్రెండ్స్. దోశ అనేది చాలా పేపర్లా వస్తుంది. పేపర్ దోశనే ఫ్రెండ్స్, సేమ్. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయడం లేదు. ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే దోశలు వేసుకోవడానికి మెజర్మెంట్ ఒకసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఒక గ్లాసు మినపగుళ్ళు అయితే దానికి 2 గ్లాసులు బియ్యం అయితే వేసుకోండి ఫ్రెండ్స్. అవి కోటా బియ్యం అయితే, రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటుంది. మా సైడ్ అయితే కోటా బియ్యం అంటాము. అందులో కొంచెం ఒక స్పూన్ 2 స్పూన్స్ శనగపప్పు వేయండి. ఒక హాఫ్ స్పూన్ మెంతులు అయితే వేయండి ఫ్రెండ్స్. అవి ఓవర్ నైట్ నానబెట్టుకొని గ్రైండ్ చేసుకోండి. చేసుకున్నాక మీకు పులియపెట్టడం ఇష్టం ఉంటే పులియపెట్టండి. అదే ఫ్రెండ్స్, పుల్లగా కావాలంటే కొందరు ఉంచుతారు కదా, పొంగుతుంది. నాకైతే అట్లా ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. నేను ఎమ్మడెమ్మడే చేసుకుంటాను. నాకు ఫ్రెష్గా ఉండాలి. పులుపు అయితే అస్సలు ఇష్టం ఉండదు. నేను వెంటనే వేసుకుని కొంచెం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. అలాగే రుబ్బులో కూడా వెంటనే చేసుకున్న దాంట్లో ఉప్పు వేసేసుకోండి. కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాలి అని అనుకుంటే అందులో సాల్ట్ని అయితే వేయొద్దు ఫ్రెండ్స్. సాల్ట్ వేయటం వల్ల తొందరగా పులుస్తుంది. నేను కొంచెం ఏమంటారు, కొంచెం పెనం కాలక ముందే వేసాను ఫ్రెండ్స్. అందుకు అలా దోశ అయితే వచ్చింది. మళ్ళొక్కసారి దోశ వేయటం చూడండి ఫ్రెండ్స్. పెనం అయితే చాలా హీట్ ఎక్కాలి ఫ్రెండ్స్. హీట్ ఎక్కడం వల్ల దోశ అనేది చూడండి ఒకసారి ఎలా తిప్పుతున్నానో. అలా వేయటం వల్ల చాలా క్రిస్పీగా అయిపోతుంది ఫ్రెండ్స్. కొందరికి క్రిస్పీనెస్ లేకుండా దోశ ఇష్టం, నాకు క్రిస్పీనెస్ ఉంటేనే ఇష్టం ఫ్రెండ్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కదా. మీకు ఎలా తినాలనిపిస్తే అలా చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, అలాగే ఒక చిన్న సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి దోశల పిండిని కూడా చూడండి ఫ్రెండ్స్. నేను ఎలా అయితే వేస్తున్నానో అలానే వేయండి. దోశల పిండి కూడా ఆ విధంగా దోశల పిండి ఉంటే చాలు ఫ్రెండ్స్. చాలా పలచగా చేయనవసరం లేదు, అలాగే థిక్గా కూడా ఉండవసరం లేదు. మీడియం ఉంటే చాలు. దోశలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. నా లాంగ్వేజ్లో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి, ఎందుకంటే మేము పల్లెటూరులో ఉంటాం కాబట్టి ఒక్కొక్కసారి మాటలు ఇలా తడబడుతూ ఉంటాయి. ఏమైనా మిస్టేక్ ఉంటే అడ్జస్ట్ అవ్వండి, అలాగే బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టొద్దు ఫ్రెండ్స్. నేను మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే. కాకపోతే బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టొద్దు ఫ్రెండ్స్. దీనికి కాంబినేషన్ అయితే నేను టమాటో చట్నీ చేశాను ఫ్రెండ్స్. చట్నీ కూడా దోశలకి కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది, ఇడ్లీకి కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది. ఈ దోశల పిండితో ఇడ్లీ కూడా వేస్తూ ఉంటారు. నాకైతే అంత ఏం నచ్చదు, ఎందుకంటే రవ్వ ఇడ్లీతో చేసినంత టేస్ట్ అనిపించదు నాకైతే. అందుకే నేనైతే చేసుకోను ఫ్రెండ్స్. కాకపోతే ఇడ్లీ అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.